చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అంటారు గదా! నీకేంటి, నీకేంటి, నీకేంటి అని. సో, అట్లా ఎందుకంటారో అసలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కష్టపడి తెచ్చుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎన్నో ఇయర్స్ ప్రిపేర్ అయ్యితేనే వస్తది జాబ్. ఉత్తిగనైతే గవర్నమెంట్ జాబ్ రాదు. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. సో, వాళ్ళకేదైనా అయినా కూడా నీకేంటిలే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంత కష్టపడితే వచ్చింది. అండ్ లేకపోతే నీకేంది రిటైర్మెంట్ అయినాక వస్తాయి పైసలు అంటారు. ఒక 25, 26 ఇయర్స్ వెయిట్ చేసినంక వచ్చే రిటైర్మెంట్ పైసల కోసం ఇప్పటి నుంచి రేపు ఉంటదో, లైఫ్ ఉండదో తెలియని ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌ల 25 ఇయర్స్ తర్వాత వచ్చే డబ్బుల గురించి ఎవరు ఆలోచిస్తారు అసలు? వాళ్ళు కూడా ఈరోజు జాబ్ చేసుకొని పిల్లల్ని చదివించాలి, లేకపోతే వాళ్ళని బాగు చేయాలి అనే థాట్‌లోనే ఉంటారు. అంటే నేను ఇక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు. బట్ ఎవరైనా కూడా కష్టపడితేనే డబ్బులొస్తాయి. బట్ జనరల్‌గా మనం చూస్తా ఉంటాము. నీకేంటి నువ్వు మంచిగా జాబ్ చేస్తున్నావు. నీకేంటి లేకపోతే ఇద్దరు జీతాలు, ముగ్గురు జీతాలు అని ఇట్లా లెక్కలేస్తా ఉంటారనమాట. ఇద్దరు జీతాలైనా కష్టపడాల్సిందే, ముగ్గురు జీతాలైనా కష్టపడాల్సిందే, గవర్నమెంట్ జాబ్ అయినా కష్టమే. ఓకే. ఇంకా గవర్నమెంట్ జాబర్స్‌కి వాళ్ళు హెల్త్ స్కీమ్‌కి కట్టుకుంటే వాళ్ళకొచ్చే బెనిఫిట్సే తప్ప నాకు తెలిసి ఏమీ ఉండవు. ఓకే. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ఏవి ఉండవు. రేషన్ కార్డ్ ఉంటే ఇప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఒక్క రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి 5,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ అని లేకపోతే ఇంకా రకరకాల పథకాలు పెడుతూనే ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. అవునా కదా! గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవి అందవు. వాళ్ళు కష్టపడితే వాళ్ళకి హెల్త్ స్కీమ్‌లో ఇందులో నుంచే కట్ అయిపోయినా హెల్త్ స్కీమ్‌లో యాడ్ అయిపోతాయి. ఇందులో నుండే కట్ అయిపోయి ఇంకేదైనా బెనిఫిట్స్ వస్తాయి. లేకపోతే పీఎఫ్ డబ్బులు కూడా వాళ్ళ జీతంలోకెళ్ళి కట్ చేసుకొని ఒక 10, 15 ఏళ్ళకి ఆ పీఎఫ్ డబ్బులొస్తాయి. అంతేగాని అడిషనల్‌గా ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? ఓకే. అది కూడా గవర్నమెంట్ నుంచే. కానీ వాళ్ళు కష్టపడుతున్నారు గదా! బట్ చాలామంది అట్లా అంటారనమాట. లేకపోతే వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. నేను జస్ట్ ఆర్టీసీ వాళ్ళది గానీ ఇంకా చాలా ఓకే. సో, వీళ్ళకి పే స్కేల్ అనేది తక్కువొస్తది. హై డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళకి మంచిగొస్తది. నార్మల్‌గా డ్రైవర్, కండక్టర్‌గా ఉండి కండక్టర్ నుంచి ప్రమోషన్ చేసిన వాళ్ళకి కొంచెం మంచి సాలరీ ఉంటది. బట్ నార్మల్ కండక్టర్ లేకపోతే డ్రైవర్‌గా చేసినప్పుడు వాళ్ళకి ఎంత పే స్కేల్ వస్తది? ఆ పే స్కేల్ తోటి వాళ్ళ ఫ్యామిలీస్‌ని చూసుకోవాలి. వాళ్ళ పిల్లల్ని చదివించాలి. అందులో ముగ్గురు, నలుగురు ఆడపిల్లలుంటే వాళ్ళని కూడా చదివించాలి. లేకపోతే ఇద్దరు అబ్బాయిలున్నా ఎంతమంది పిల్లలున్నా వాళ్ళని చదివించాల్సిందే. ఓకే. అంతేగాని ఏం కాదు ఉద్యోగం ఉంది, ఏం కాదు రిటైర్మెంట్ పైసలొస్తాయి అంటారు. లేకపోతే ఆ మనిషి పోయినంక గూడా రిటైర్మెంట్ పైసలొచ్చినాయి గదా! ఏం కాదులే అని అంటారు. అంటే మనిషి లేరు అనే బాధ ఉండదు. పైసలున్నాయి అని అంటారు. లేకపోతే ఆ పైసలున్నా గూడా వాళ్ళకి పెళ్ళిళ్ళకి గావాలి, వాళ్ళ ఫర్దర్‌గా సెటిల్ అవ్వడానికి గావాలి. ఎన్ని ఉంటాయి అసలు. బట్ సొసైటీ కీప్ ఆన్ జడ్జింగ్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం గూడా తెలిసి తెలియక వేరే వాళ్ళని అట్లనే అనుంటాము. బట్ అట్లా అనొద్దు. ఎందుకంటే ఎవరి కష్టార్జితం వాళ్ళకే ఉంటది. రోగాలకో, నొప్పులకో అయితాయి, లేకపోతే చదువులకో అయితాయి. ఏదో ఒక దగ్గర ఖర్చు చేసుకోవాల్సొస్తదన్నమాట. అంతే. నీకేంటి అని జోక్‌గా మనకి లీనియన్స్ ఉన్నంత వరకు 1, 2 సార్లు అంటే పర్లేదు. కానీ అదే పనిగా పక్క వాళ్ళ మీద ఏడవడం మంచిది కాదు. నరదిష్టికి నాగురైనా పగులుతది అని అంటారు కదా! సో, దిస్ ఈస్ జస్ట్ నాకెందుకో ఈ విషయాన్ని కంపల్సరీగా ఇదొక ఎడ్యుకేషన్ ఛానెల్ అయినా నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అందరూ ఇట్లా అంటా ఉంటారు కదా! ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళైనా ఓకే. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే థాట్ తోటి ఉండాలి. అంతేగాని అది జెలసీగా గూడా ఉండొద్దు. ఓకే. నేను గూడా కష్టపడాలి. నేను గూడా ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తా అనేటట్టుగా ఉండాలి గానీ, అబ్బా! వాళ్ళకేంటి మంచిగుంది అంటే ఓకే. కొంతమంది బిజినెస్ జేసి సక్సెస్ అవుతారు. ఓకే. సో, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. ఎవరి కష్టార్జితం వాళ్ళది. అంతేగాని అస్తమానం నీకేంటి? మీకేంటి? మీరు బానే ఉన్నారు గదా! అంటే వాళ్ళ లోపల ఉండే బాధలు మనకు తెలీదా? అండ్ అందరికీ ఏదో ఒకటి కంపల్సరీగా డెఫినెట్‌లీ ఏదో ఒక బాధ ఉండుంటది. పైకి బానే ఉన్నారు, పైసలున్నాయి అట్లా అనకండి. పైసలున్నా గూడా హెల్త్ అనో, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకేం ఖర్చయితున్నాయో మనకు తెలీదు. ఎవరిని గూడా అట్లా జడ్జ్ చేయకండి. మెయిన్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద అస్సలు ఏడవకండి. ఓకే. థాంక్ యూ.